హాయ్ అందరికీ చిలిపి మగుడు అల్లరి పెళ్ళాం సిరీస్కి వెల్కమ్. సిరీస్ రచయిత శ్రీ విజయదుర్గ, వాయిస్ ఓవర్ శ్రీ విజయదుర్గ. ఇక సిరీస్లోకి వెళ్ళిపోదామా? రోజు ఒకరికొకరు ఎదురుపడిన అనన్య, ఉజ్వల్ కళ్ళతోనే ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. పెద్దవాళ్ళెవరూ దగ్గరలో లేని సమయం చూసుకుని నరేష్ తన గ్యాంగ్తో ఉజ్వల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఉజ్వల్ ముందుకు వచ్చి వచ్చిరాని ఇంగ్లీష్లో ఉజ్వల్ని క్వశ్చన్స్ వేశాడు. ఉజ్వల్ వాళ్ళ చిన్నతనానికి లోపల నవ్వుకుంటూ మీరంతా ఏం చదువుకుంటున్నారు అని మామూలుగానే తెలుగులో అడిగాడు. వాళ్ళు నవ్వుకుంటూ చూసావా చూసావా ఈ విషయాన్ని కూడా మనల్ని నువ్వు ఇంగ్లీష్లో అడగలేకపోతున్నావు అని ఆట పట్టించారు. రాణి ఐ ఆమ్ స్టడీ 4th క్లాస్ అండ్ మై సిస్టర్ లతా స్టడీ 4th క్లాస్ అంది. ఉజ్వల్ ఓహో మీరిద్దరు ఒకటే క్లాసా అని అన్నాడు. ఎస్ వి సేమ్ క్లాస్ వి టీన్స్ అని అంది. వాళ్ళ అరకొర ఇంగ్లీష్కి బలవంతంగా నవ్వు ఆపుకుంటూనే లతారాణి క్యూట్గా చెప్పేసరికి ఉజ్వల్కి ఇంకా ఇంకా నవ్వు వచ్చింది. నరేష్ ఇంకా ఏం మాట్లాడతాడా అని నరేష్ వైపు చూశాడు ఉజ్వల్. ఐ 9th స్టడీయింగ్ అన్నాడు. అప్పటి వరకు ఉక్కబెట్టుకున్న నవ్వుని వాళ్ళ మాటలకి పైకే గట్టిగా నవ్వేశాడు ఉజ్వల్. అలా నవ్వుతుంటే ముగ్గురికి ఉక్రోషం పొడుచుకొచ్చింది. అరే మేము అడిగిన దానికి సమాధానం చెప్పడం మీకు తెలియలేదు కానీ మీరు అడిగిన దానికి చక్కగా ఇంగ్లీషులో సమాధానం ఇస్తే మీరు మమ్మల్ని అవమానిస్తున్నట్టుగా నవ్వుతున్నారా అని అన్నాడు నరేష్. ఉజ్వల్ నవ్వుని ఆపుకుంటూ స్ట్రైట్గా కూర్చుని మంచి యాన్షియంట్ ఇంగ్లీష్లో వాళ్ళకి సమాధానం ఇస్తూ ఐఎమ్ ఉజ్వల్ వర్కింగ్ యాజ్ ఇంగ్లీష్ లెక్చరర్ ఇన్ వైజాగ్ కాలేజ్ అన్నాడు. ఇంగ్లీష్ లెక్చరర్ అని మాట వినగానే ఒక్కసారిగా ముగ్గురు అదిరిపడి వెనక్కి చూడకుండా పరుగు అందుకున్నారు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్న ముగ్గురిని చూసి ఉజ్వల్ విరగబడి నవ్వుకుని వామ్మో ఈ అమ్మాయి కూడా కొంపతీసి వీళ్ళలా ప్రవర్తిస్తుందా ఏంటి అని అనన్యను తలుచుకుని నవ్వుకున్నాడు. అలా నవ్వుకుంటూ దేవుడి ముందు ఎంతో భక్తి శ్రద్ధలతో కూర్చుని పంతులు గారు చెప్పినట్టే చేస్తున్న అనన్యని చూసి లేదు తిను వాళ్ళలా అయ్యుండదులే వాళ్ళు మరీ చిన్నపిల్లలు కదా అని అనుకుంటూ జరిగే తతంగాన్ని అంతా చూశాడు. అమ్మాయితో చేయవలసినది అంతా పూర్తవడంతో పంతులు గారు సత్యప్రసాద్ గారు చక్రవర్తి గారుల దంపతులను పిలిచి తాంబూలాలని ఒకరికొకరు మార్పించారు. తాంబూలాలు మార్చుకోవడం అవ్వగానే అబ్బాయిని పిలిచి అమ్మాయి చేతికి ఉంగరాన్ని తొడగమని దేవుడి ముందు కుంకుమ చల్లి ఉన్న ఉంగరాన్ని ఉజ్వల్ చేతికి అందించారు. ఉజ్వల్ తన చేతిలోనికి ఉంగరాన్ని తీసుకుని తన పక్కన నిలబడి ఉన్న అనన్య వైపు చూస్తూ తను చేయి అందించకపోయేసరికి తనే చొరవగా చేతిని అందుకుని సన్నని తన కుడి చేయి ఉంగరము వేలికి ఉంగరాన్ని తొడిగాడు. ఉజ్వల్ స్పర్శకి అనన్యలో చిన్న అలజడి రేగింది. అనన్య చెయ్యి వనకడం చూసిన ఉజ్వల్ ఉంగరాన్ని తొడగడం పూర్తయిన తరువాత తన చేతిలో తన చేయిని చిన్నగా నొక్కి వదిలాడు. ఉజ్వల్ స్పర్శలో నీకు నేనున్నాను అనే భరోసా అర్థమైన అనన్య తలదించుకుని ఉన్నది కొద్దిగా తల ఎత్తి కనురెప్పలను ఎత్తి ఉజ్వల్ కళ్ళల్లోకి చూసింది. నేనున్నాను అంటూ కళ్ళు ఆర్పాడు. ఆ సైగతో చిన్న చిరునవ్వు అనన్య ముఖంపై వచ్చి చేరింది. పంతులు గారు అనన్యను పిలిచి అమ్మా అబ్బాయికి ఉంగరం తొడుగు అని అనన్య ముందు ఉంగరాన్ని ఉంచారు. అనన్య ఉంగరాన్ని చేతిలోకి తీసుకుని ఉజ్వల్ చేయి అందిస్తే వేలికి తొడగాలని చూసింది. కానీ ఉజ్వల్ ఎంతకీ చేతిని ముందుకి చాపకపోవడంతో తనలా తను చొరవగా తన చేతిని అందుకోలేక బిడియంగా ఉండిపోయింది. తన చేతిలో ఉంగరాన్ని పట్టుకుని తల ఎత్తి ఉజ్వల్ వైపు చూసి కళ్ళతోనే ప్లీజ్ అన్నట్టుగా బ్రతిమాలింది. ఉజ్వల్ చిన్న నవ్వు నవ్వి ఇంకా ఏడిపిస్తే బాగోదు అని తన ముందు చెయ్యి చాచాడు. చిన్న చిరునవ్వు చిందిస్తూ అనన్య ఉజ్వల్ చేతికి ఉంగరం తొడిగింది. ఇద్దరూ ఒకరికొకరు ఉంగరాలు మార్చుకోగానే అంతా వీళ్ళిద్దరిపై అక్షింతలు చల్లారు. అప్పటి వరకు ఇద్దరమే ఉన్నాము అని అనుకున్న ఉజ్వల్ అనన్య తన చుట్టూ అంతా ఉన్నారు అనే విషయాన్ని గుర్తు తెచ్చుకొని సిగ్గుతో తలదించుకుని అందరి వైపు అభిముఖంగా తిరిగారు. పెద్దలంతా కూడా ఏదో ఒకసారి చూడగానే సంబంధం కుదుర్చుకొని పెళ్లి చేసేస్తున్నాం, అమ్మాయి ఇష్టాయిష్టాలు తెలుసుకోలేదే అని మనసులో చిన్న సంశయం ఉన్నా ఈరోజు వారిద్దరికీ ఒకరిపై ఒకరికి ఉన్న అనురాగాన్ని గుర్తించి అంతా సంతోషపడ్డారు. నిశ్చితార్థ కార్యక్రమం అంతా పూర్తి కాగానే శుభలగ్నం చూసి పంతులు గారు శుభముహూర్తాన్ని నిర్ణయించి చెప్పారు. రానున్న శ్రావణ మాసంలో అబ్బాయి అమ్మాయి నక్షత్ర గణాంకాల ప్రకారం పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి నాడు ముహూర్తం దివ్యంగా ఉంది. ఇరువైపుల పెద్దలకు అంగీకారం అయితే శుభలగ్న పత్రిక రాసి ఇస్తాను అన్నారు. శ్రావణ మాసం అంటే ఇంకా 2 నెలలు ఉంది. ఈ లోపుగా పెళ్లి పనులు చక్కబెట్టుకోవడానికి సమయం చిక్కుతుందని ఇరువైపుల వారు అంగీకరించి పంతులు గారికి సరే అని చెప్పారు.
పంతులు గారు శుభలగ్న పత్రిక రాసి ఇరువురికి అందించారు. పెళ్లి ముహూర్తం కూడా నిశ్చయం అయిపోవడంతో అంతా ఆనందపడ్డారు. అయితే వచ్చిన చిక్కు అల్లా మరో 10 రోజుల్లో ఆషాఢం రాబోతుంది. ఆషాఢంలో పెళ్లి పనులేమీ చక్కబెట్టడానికి వీలు కాదు అని మరో 2 రోజుల్లోనే మంచి తిథి ఉండడంతో విఘ్నేశ్వరుడికి ముడుపు కట్టి పెళ్లి పనులు ప్రారంభించుకోమని పంతులు గారు సలహా ఇచ్చారు. పంతులు గారు చెప్పిన దానికి అంతా సరే అన్నారు. పంతులు గారికి సంభావన ఇచ్చి సగౌరవంగా పంపించారు. మధ్యాహ్న సమయం అవ్వడంతో అందరికీ భోజనాలను వడ్డించారు. అంతా ఉండడం మూలాన ఉజ్వల్కి అనన్యతో మాట్లాడడానికి వీలు చిక్కలేదు. ఎలా అయినా అనన్యతో ఒంటరిగా మాట్లాడాలని చాలా ప్రయత్నించాడు. కానీ అమ్మాయి తరపు వాళ్ళు ఎవరో ఒకరు ఉజ్వల్ని పలకరిస్తూ ఉండడంతో అనన్యతో మాట్లాడడం కానీ తనని చూడడం కానీ జరగలేదు. మనసంతా అనన్య వైపే పోతుంది. కానీ అంతా తనని ఎంతో గౌరవంగా మర్యాదగా పలకరిస్తూ ఉంటే వారితో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాడు. తమ్ముడినే గమనిస్తున్న శ్యామల తమ్ముడి దగ్గరికి వచ్చి, ఏంట్రా తగిదైపోతున్నావు? ఇందాకడి నుంచి చూస్తున్నాను. అంతా నీతో మాట్లాడుతున్నా నీ కళ్ళు ఎవరినో వెతుకుతున్నాయి. ఏంటి సంగతి అని కొంటెగా అడిగింది. ఉజ్వల్కి వాళ్ళ అక్కైనా సహాయం చేస్తుందేమోనని, అక్క నాకు ఒక చిన్న సహాయం చేయవే ప్లీజ్, ఎవలాగైనా సరే నాకు అనన్యతో మాట్లాడే అవకాశాన్ని ఇప్పించవే అని అడిగాడు. శ్యామల తమ్ముడి ఆత్రానికి నవ్వుకుని, ఓహో అప్పుడే భార్య కాకుండానే తొందర వచ్చేస్తుందే, అయినా మాట్లాడిస్తే నాకేంటంట అంది. దుర్మార్గురాలా, టైం చూసి కొడుతున్నావు కదా, ప్లీజ్ ప్లీజ్ నెక్స్ట్ సాలరీతో నీకు మంచి చీర కొనిస్తాను. నా తల్లి కదూ, ఏదో ఒకలా ఒక్క 10 నిమిషాల సేపైనా తనతో ఒంటరిగా మాట్లాడేలాగా సెట్ చేయవే. తనతో నేను ఇంతవరకు సరిగా మాట్లాడిందే లేదు, ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలుకున్నాడు. సర్లేరా, ఇప్పుడప్పుడే కుదరదు కానీ భోజనాలు అవ్వని, మనం సాయంత్రం వెళ్ళేలోపు నిన్ను అమ్మాయితో మాట్లాడించే పూచి నాది అని మాట ఇచ్చింది శ్యామల. తన అక్క అనన్యతో మాట్లాడించడానికి ఒప్పిస్తాననడంతో ఉజ్వల్ తెగ సంతోషపడిపోయాడు. ఒరేయ్, ముందే చెప్తున్నా, ఏరు దాటాక తెప్ప తగలేసినట్టు అమ్మాయితో మాట్లాడించిన తర్వాత నా విషయం మర్చిపోయావో తెలుసుగా నా సంగతి అని బెదిరించింది. ఉజ్వల్ 2 చేతులు జోడించి నాటకీయంగా దండం పెడుతూ, అమ్మా మహాతల్లి, నీ చీరకి వచ్చిన నష్టం ఏమీ లేదు. కొనిచ్చే బాధ్యత నాది. నీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టుకో, నేను డబ్బులు పే చేస్తాను అన్నాడు. తమ్ముడు ఇదికి నవ్వుకుంటూ శ్యామల లేచి అనన్య ఉన్న దగ్గరికి వెళ్ళిపోయింది. ఆడవాళ్లంతా అనన్య చుట్టూ చేరి తనని ఆట పట్టిస్తూ అబ్బాయి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అనన్యకి ఉజ్వల్ దగ్గరికి వెళ్ళాలని, తనతో మాట్లాడాలని ఆశగా అనిపించింది. కానీ అంతా ఉన్నారు బాగోదు అని కోరికను తనలో అణిచివేసుకుని అందరి మాటలకి చిన్న నవ్వు సమాధానంగా ఇస్తూ మౌనంగా కూర్చుని ఉండిపోయింది. ఉజ్వల్ని ఎంతో ఏడిపించాలని, తన గురించి తెలుసుకోవాలి అనుకున్న పిల్ల గ్యాంగ్ ఉజ్వల్ ఇంగ్లీష్ లెక్చరర్ అని తెలియగానే ఉజ్వల్ ఉన్న వైపుకి వెళ్లకుండా దూరం దూరంగా దాక్కుని ఉజ్వల్ని గమనిస్తూ ఉన్నారు. భోజనాల తంతు పూర్తయిన తర్వాత కొంతమంది బంధువులు వెళ్ళిపోయారు. మరి కొంతమంది దగ్గర బంధువులు ఉండి పనులు చక్కబెడుతున్నారు. ఉజ్వల్కి అనన్యతో మాట్లాడడానికి అవకాశం దొరుకుతుందా లేదా అని వాళ్ళ అక్క ఇంతవరకు తనకి ఏ విధమైన సమాచారం చెప్పకపోవడంతో విసుగ్గా ఒక పక్క సాయంత్రం అయిపోతుంది అని టెన్షన్ పడుతూ చూస్తూ ఉన్నాడు. టెన్షన్గా కనిపిస్తున్న ఉజ్వల్ని చూసిన శరత్ ఒక్కరే కూర్చోవడం వల్ల బోర్ కొడుతుందేమో అని ఆలోచించి, అవును ఈ పిల్ల బ్యాచ్ అంతా ఎక్కడికి పోయింది, మేము ఇది చేస్తాం అది చేస్తామని బ్రతిమాలి మరీ స్కూల్ ఎగ్గొట్టి ఉన్నారు. మధ్యాహ్నం వరహే కదరా వెళ్ళి వచ్చేయండి అని ఎంత చెప్పినా వినకుండా మేము ఉండాలి అన్న వాళ్ళు ఇప్పుడు కనిపించకుండా పోయారు, ఎక్కడున్నారు అని అనుకుంటూ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్లారు. పిల్లల్ని వెతుకుతూ వెళ్తున్న శరత్కి షామియానా వెనకాల కదులుతున్న నీడలను బట్టి అది వాళ్లేనని వెనక వైపు నుంచి వెళ్ళి వాళ్ళందరినీ దొరకపుచ్చుకొని, ఏంట్రా ఇప్పుడు కూడా ఆటలా, వెళ్ళండి, బావగారు ఒక్కరే ఉన్నారు, వెళ్ళి పలకరించండి అని వాళ్ళందరినీ చెయ్యి పట్టి లాక్కుని వచ్చి ఉజ్వల్ ముందు నిలబెట్టారు. ఉజ్వల్ అంతకు ముందే ముగ్గురిని చూసి ఉండడంతో ప్రవళికను చూసి క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఎవరు అన్నట్టుగా అడిగాడు. నరేష్ లిప్ మూమెంట్ ఇస్తూ మా అక్క అన్నట్టుగా చెప్పాడు. ఓ అని తల ఊపాడు ఉజ్వల్. శరత్ అందరినీ ఉజ్వల్కి పరిచయం చేస్తూ నరేష్ని అనన్య తమ్ముడిగా, ప్రవళిక రాణిని తన పిల్లలుగా, లతా మల్లిక తన తమ్ముడి పిల్లలుగా పరిచయం చేశాడు. ఉజ్వల్ అందరి వైపు చూసి అప్పుడే కొత్తగా చూస్తున్నట్టుగా వాళ్ళంతా ఏం చదువుతున్నారు ఏంటి అని ఇంగ్లీష్లో అడిగాడు. వాళ్ళు భయంతో వణికిపోతున్నట్టుగా, మాటలు తడబడుతున్నట్టుగా ఆన్సర్ చెప్పారు.
మల్లికను అంతకు ముందు చూడకపోవడంతో తను ఇంకా చిన్నపిల్ల అవడంతో తనని ఒడిలోకి తీసుకుని ముద్దు చేశాడు. శరత్ ఉజ్వల్ని పిల్లలతో మాట్లాడుతూ ఉండండి, పెద్దవాళ్ళందరూ అక్కడ ఉన్నారు కదా, మీకు బోరు కొడుతుంది అని పిల్లలతో, రే బావగారుని విసిగించకుండా బావగారు ఏది అడిగితే అది చెప్పండి అని అక్కడ కూర్చోమని వాళ్ళకి ఆర్డర్ వేసి ఆయన వెళ్ళిపోయారు. అక్కడ ఉన్న చైర్లో కూర్చుని భయం భయంగా అంతా ఉజ్వల్ వైపు చూశారు. ఉజ్వల్ ఒకసారి అందరి వైపు కోపంగా చూసినట్టుగా చూసి సరదాగా నవ్వేస్తూ, మీ ఇంగ్లీష్ భలే ఉందిరా, కానీ మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి సుమి, మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నాను అని అనుకోకండి, మీరు మాట్లాడుతున్నది కరెక్ట్ ఇంగ్లీష్ కాదు, మీకు కొన్ని పుస్తకాలు నేను పంపిస్తాను, వాటిని శ్రద్ధగా చదివితే ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో మీకు వస్తుంది, అయినా మీరు చదివే స్కూల్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో చెప్పలేదా అని అడిగాడు. చెప్తారు, కానీ మాకు వచ్చిందే మేము మాట్లాడేస్తున్నాం అన్నాడు నరేష్. ఉజ్వల్ నవ్వేస్తూ, అలా కాదు, టీచర్ ఎలా చెప్తే అలా వినాలి అని వాళ్లతో కాసేపు మాటల్లో పడిపోయాడు. పిల్లలతో ఉండడంతో అనన్యతో మాట్లాడాలి అనే ధ్యాసే లేకుండా పోయింది. శ్యామల వాళ్ళ ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడి అన్నపూర్ణమ్మని ఒప్పించి అనన్య ఉజ్వల్ మాట్లాడుకునే ఏర్పాట్లు చేసింది. పిల్లలతో కూర్చుని సరదాగా కబుర్చీలు చెప్తున్న ఉజ్వల్ దగ్గరకు వచ్చి, ఏంట్రా ఇక్కడ నీకు బాగున్నట్టుందే, ఇలాగే ఉండిపోతావా అని అడిగింది. అక్కను చూడగానే అనన్యతో మాట్లాడడానికి సహాయం చేయమన్నది గుర్తుకు వచ్చి, లేదు లేదు లేదక్క, ఇంతకీ నేను చెప్పిన పని ఏం చేశావు, ఓకేనా అని అడిగాడు. శ్యామల నవ్వుతూ, డబల్ ఓకేరా, నాతో పాటు రా అని, పిల్లలు మీరిక్కడే ఉండండిరా అని ఉజ్వల్ని తీసుకుని అనన్య రూమ్కి తీసుకుని వచ్చింది. అప్పటికే అనన్య రూమ్లో ఒక పక్కగా నిలబడి ఉంది. శ్యామల ఉజ్వల్ని రూమ్లో ఆ పక్కగా ఉన్న చైర్ చూపించి, ఇక్కడ కూర్చోరా, ముందే చెప్తున్నా, మాట్లాడడం వరకే, మేమందరం ఇక్కడే ఉంటాము అని సరదాగా తమ్ముడితో అంటూ, ఏదైనా అవసరమైతే పిల్లు మరదల పిల్ల అని ఆట పట్టిస్తూ గది బయటికి వచ్చి తలుపు ఊరగా వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతవరకు అనన్యని చూడాలి అని తొందరలో ఉన్న ఉజ్వల్కి అనన్య అంత దగ్గరగా ఉండేసరికి కొద్ది క్షణాలు నోటి నుంచి మాట రాలేదు. అనన్య కూడా దూరంగా కిటికీ దగ్గర నిలబడి తన చీర చెంగును వేలుకు చుట్టుకుని టెన్షన్తో తల వంచుకుని ఉంది. కాసేపటికి ఉజ్వల్ దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి, నా వైపు చూడొచ్చుగా అని అనన్యని పిలిచాడు. సిగ్గుతో బరువెక్కిన బుగ్గలతో తలని పైకెత్తలేక అలాగే ఉండిపోయింది అనన్య. ఉజ్వల్ అక్కడి వాతావరణం తేలికపరచడానికి అన్నట్టు, ఫోన్లో అంత గలగలా మాట్లాడావు కదా, నీ ఎదురుగా వస్తే ఎందుకు మాట్లాడవు, నా వైపు చూడరాదా అన్ను అన్నాడు. అనన్య నెమ్మదిగా తల పైకెత్తి చూసి ఉజ్వల్ కళ్ళల్లోకి చూడలేక తల తిప్పుకుని చిన్నగా నవ్వుకుంది. అనన్య సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటే ఉజ్వల్కి ఎందుకో చాలా నచ్చేసింది. చాలాసేపు ప్రతిమాలాక కానీ అనన్య కూర్చోలేదు. చివరికి తన పక్కగా వచ్చి చైర్లో కూర్చున్న తనని దగ్గరగా చూసి, అన్ను నువ్వు భలే ఉన్నా తెలుసా, చాలా ముద్దొస్తున్నావు అన్నాడు. అసలే సిగ్గుతో బరువెక్కిన బుగ్గలు ఇంకా బరువుగా అయిపోతుంటే తన సిగ్గును దాచుకోలేక తన 2 చేతులతో తన 2 బుగ్గలను దాచుకుంది. ఉజ్వల్ అనన్య పరిస్థితిని చూసి నవ్వుకుంటూ తన 2 చేతులకు ఎర్రగా పండిన గోరింటాకును చూసి ఎంతో చొరవగా తన 2 చేతులను తన చేతిలోకి తీసుకుని, హరే వా, ఎంత అందంగా ఉంది నీ గోరింటాకు, భలే ఎర్రగా పండింది అంటూ తన 2 చేతులను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఉజ్వల్ అలా చేసేసరికి అనన్య గుండె జల్లుమంది. అనన్య గబాలున తన 2 చేతులు లాక్కుని తన ఒడిలో పెట్టుకుంది. ఉజ్వల్ మరలా అనన్య చేతులను తీసుకుని, నేను ఆ మాత్రం చొరవ తీసుకోకూడదా అన్నాడు. అనన్యకు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఒక పక్క ఉజ్వల్ సాన్నిహిత్యం తన మనసు కోరుకుంటున్నా ఏదో తెలియని బిడియం తనను వెనక్కి లాగుతుంది. అవునని అనలేక కాదని అనలేక సందిగ్ధంలో ఉండిపోయింది. ఉజ్వల్ అనన్య చేతులను పట్టుకుని కాసేపు తన కాలేజీ విషయాలను, వైజాగ్లో పెళ్ళి అయ్యి తనకి తీసుకుని వెళ్ళాక ఎలా ఉండాలో, తను ఉండే ప్రస్తుత ఇల్లు ఎలా ఉంటుందో అన్నీ వివరించి చెప్పాడు. అనన్య తనకున్న చిట్టి బ్రెయిన్తో ఉజ్వల్ చెప్పేవి అన్నీ తనకి నచ్చినట్టుగా ఊహించుకుంటూ ఒక ఇమాజినేషన్కి వచ్చింది. అప్పటికే అరగంట సమయం అవడంతో శ్యామల అనన్య రూమ్ దగ్గరికి వచ్చి డోర్ మీద చప్పుడు చేసి, ఒరే తమ్ముడు, మరో 10 నిమిషాల్లో అంతా బయలుదేరుదాం అంటున్నారు, ఇప్పటికే అరగంట అయ్యింది, ఇక నువ్వు బయటికి వస్తే బాగుంటుందేమో అని అంది. అక్క మాటలు వినగానే ఉజ్వల్లో ఉత్సాహం అంతా నీరు కారిపోయింది. అప్పుడే వెళ్ళిపోవాలా అని అనన్య వైపు బెంగగా చూశాడు. అప్పటి వరకు ఉజ్వల్ సాన్నిహిత్యంలో లోకాన్నే మర్చిపోయిన అనన్య ఒక్కసారిగా ఉజ్వల్ వెళ్ళిపోవాలి అనేసరికి
బెంగగా తల ఎత్తి ఉజ్వల్ వైపు చూసింది. ఉజ్వల్ అనన్య కళ్ళల్లోకి చూస్తూ, ఇకపై నేనే నీకోసం ఫోన్ చేస్తూ ఉంటాను. బెంగపడకు సరేనా? నీ అడ్మిషన్ ప్రాసెస్ అవి కంప్లీట్ చేసి నీకోసం బుక్స్ పంపిస్తాను. శ్రద్ధగా చదువుకుంటూ ఉండు. మరలా పెళ్లి టైంలో కొన్ని రోజులు గ్యాప్ వస్తుంది. కాబట్టి నీకు కష్టం అవుతుంది. అర్థమైందా? అన్నాడు. అనన్యకి ఆల్మోస్ట్ తన కంటి చివరి వరకు వస్తున్న కన్నీటిని అదుపు చేసుకుంటూ సరే అన్నట్టుగా తల ఊపి సమాధానం చెప్పింది. ఉజ్వల్ గుడ్ గర్ల్ అంటూ అనన్య బుగ్గ మీద చిన్నగా తట్టి కుర్చీలో నుంచి పైకి లేచి అనన్యని కూడా పైకి లేపి సరే మరి ఇంక నేను బయలుదేరుతాను. మరీ ఎక్కువ టైం మనిద్దరం ఎలా ఉన్నా చూసేవారికి బాగోదు. వెళ్ళొస్తాను అని చెప్పి డోర్ వరకు వెళ్ళాడు. ఉజ్వల్ డోర్ వరకే వెళ్ళినా కానీ అనన్యకు ఏదో తనని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతున్నాడేమో అన్నంత బాధ కలిగింది. బెంగగా ఉజ్వల్ వెళ్తున్న వైపే చూస్తూ కంటి చివర ఉన్న కన్నీటిని స్వేచ్ఛగా వదిలేసింది. ఉజ్వల్ డోర్ వరకే వెళ్ళి తన ప్రాణాన్ని అక్కడే వదిలేస్తున్నానా అన్నంత బాధ కలిగి వేగంగా అనన్య వరకు వచ్చి గభాలున తనని గుండెలకు హత్తుకున్నాడు. ఉజ్వల్ హఠాత్తుగా అలా చేసేసరికి అనన్య గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. ఒక్క క్షణం అనన్యని తనివి తీరా హత్తుకున్న తర్వాత తనని వదిలి దూరం జరిగి తన నుదుటిన చిన్నగా ముద్దు పెట్టుకుని వెనుతిరిగి చూడకుండా వేగంగా తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. మొట్టమొదటిసారి ఒక మగాడి స్పర్శ, అందులోనూ తన మనసుకు నచ్చిన చెలికాటి స్పర్శ అంత హఠాత్తుగా తనని చేరేసరికి తన గుండె వేగం ఎంతకీ అదుపు రాక అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుండిపోయింది. వేగంగా బయటికి వచ్చిన ఉజ్వల్ పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళి అప్పటికే సిద్ధంగా ఉన్న కారు దగ్గరకు చేరుకుని అందరికీ వెళ్ళి వస్తానని చెప్పాడు. అనన్య తన కోసం బయటికి వస్తుందేమోనని గుమ్మం వైపుకే చూస్తూ ఉండగా భారతి ఉజ్వల్ మనసు కనిమనించినట్టుగా అనన్య గదిలోకి పరుగున వెళ్ళి బొమ్మలా కూర్చుని ఉండిపోయిన అనన్యను తట్టి పిలుస్తూ ఏంటే ఇలాగే కూర్చుని ఉండిపోయావు? అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నీకోసమే కాబోలు అబ్బాయి చూస్తున్నాడు. బయటికి రా, మీ అత్తామామలను కూడా సాగనంపాలి కదా అని బయటికి తీసుకుని వచ్చింది. ఉజ్వల్ కౌగిలి మైకం నుంచి బయటికి రాలేని అనన్య భారతి చెయ్యి పట్టి తీసుకుని వస్తుంటే ఒక బొమ్మలా తనతో పాటు బయటికి వచ్చింది. భారతి తీసుకువస్తున్న అనన్యని చూసి ఉజ్వల్ పెదవులపైకి చిరునవ్వు వచ్చి చేరింది. అనన్య వైపే చూస్తూ తను తన వైపు ఎప్పుడు చూస్తుందా అని ఎదురు చూశాడు. సావిత్రి, శ్యామల అనన్యకి చెరో పక్క చేరి వస్తాం కోడలి పిల్ల, జాగ్రత్తగా ఉండు. ఇక నుంచి నువ్వు మీ ఇంటి పిల్లవి కాదు, మా ఇంటికి కోడలివి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను, నువ్వు కూడా చేస్తూ ఉండు అని చెప్పి ఇద్దరూ కారు ఎక్కారు. చక్రవర్తి గారు కూడా కారు ఎక్కి అందరికీ వెళ్ళొస్తానని చెప్పారు. ఇంకా ఉజ్వల్ కారు ఎక్కకుండా నిలబడే ఉన్నాడు. అనన్య అంతా వెళ్ళిపోతున్నాము అని చెప్పేసరికి ఉజ్వల్ కూడా కారు ఎక్కేశాడు కాబోలు అని తలెత్తి చూసింది. అనన్య తల ఎత్తి ఉజ్వల్ వైపు చూసిన తర్వాత ఉజ్వల్ వెళ్ళొస్తాను బాయ్ అని అనన్యకు చెప్పి కారులో కూర్చున్నాడు. అనన్య ఉజ్వల్ వైపే చూస్తూ చిన్న చిరునవ్వు పెదవులపైకి తీసుకుని వచ్చి సరే అన్నట్టుగా తల ఊపింది. చుట్టూ పెద్దవాళ్ళు ఉండడంతో అనన్యనే చూస్తూ ఉండడం బాగోదని అందరి వైపు చూస్తూ చేత్తో బాయ్ చెప్తూ ఉండగా కారు ముందుకు కదిలింది. ఇద్దరిలోనూ ఒక్కటి అవ్వబోతున్నాము అనే ఆనందం, అంతలోనే కొన్నాళ్ళు ఒకరికొకరు దూరంగా ఉండాలి అనే బాధ కలగలిపిన ఫీలింగ్ని ఎంజాయ్ చేశారు. నిశ్చితార్థం సందడి అంతా పూర్తవడంతో బంధువులు ఎవరికి వాళ్ళు ఎక్కడికి వాళ్ళు అక్కడికి చేరిపోయారు. అంతా ఎవరికి వారు వెళ్ళిపోగానే ఇల్లంతా సైలెంట్ అయిపోయింది. అంతకుముందు అంతా అక్క దగ్గరికి వెళ్ళనివ్వలేదు అని కోప్పడిన పిల్లలు అన్నపూర్ణమ్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే అనన్య దగ్గరికి చేరిపోయారు. అనన్య తన చుట్టూ చేరిన చెల్లెళ్ళని, తమ్ముళ్ళని చూసుకుని చిన్నగా నవ్వి ఊరుకుంది. ఎప్పుడూ గలగలా మాట్లాడే అక్క అలా సైలెంట్గా ఉండడం వాళ్ళకి నచ్చలేదు. ప్రవళిక, ఏంటక్క నువ్వు ఇలా అయిపోయావు, మాతో అస్సలు మాట్లాడడం లేదేంటి అని అడిగింది. అలా ఏం లేదురా, చెప్పు, క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి, నీకు ఏ సబ్జెక్ట్లో డౌట్స్ లేవుగా అని అడిగింది. అబ్బా, ఇప్పుడే కదా అక్క క్లాసులు మొదలయ్యాయి, అప్పుడే డౌట్స్ ఎలా వస్తాయి? అవన్నీ కాదు కానీ బావగారు నీకు నచ్చారా? మేము ఏంటో అనుకున్నాం, బావగారు ఇంగ్లీష్ లెక్చరర్ అంట. మేము ఆయన ముందు పిచ్చి పిచ్చిగా మాట్లాడేశాం. భలే భయమేసిందనుకో. మళ్ళీ తర్వాత ఆయనతో కాసేపు మాట్లాడినప్పుడు మాతో భలే సరదాగా కలిసిపోయారు. మాకైతే బాగా నచ్చేశారు అని అంతా ఒకేసారి మూకమ్మడిగా అన్నారు. అనన్య వాళ్ళ మాటలు వింటూ మౌనంగా ఉండిపోయింది. దూరంగా కూర్చుని అనన్యనే గమనిస్తున్న అన్నపూర్ణమ్మ అనన్యలో వచ్చిన మార్పును గమనించి, అంతే కదా ఆడపిల్ల అంటే, మరో ఇంటికి కోడలుగా వెళుతున్నాను, ఒక వ్యక్తికి భార్య కాబోతున్నాను అనేసరికి
తనలో ఉండే చిన్నతనం, అల్లరితనం మాయం అయిపోతాయి అనుకుని ఇక అనన్య విషయంలో బెంగపడాల్సిన అవసరం లేదని ఊరుకున్నారు. నిశ్చితార్థం అయిన రోజునే ఆ రాత్రికి ఉజ్వల్ వైజాగ్ బయలుదేరి వెళ్ళిపోయాడు. వైజాగ్ వెళ్ళిన 2 రోజుల వరకు కూడా అనన్యతో మాట్లాడడం వీలు కాలేదు. ఉదయం అంతా కాలేజ్ బిజీలో ఉండడం మూలాన రాత్రి 7 అయితేనే ఇంటికి చేరుకునేవాడు. ఆ టైంలో కాల్ చేయాలి అంటే సత్యప్రసాద్ గారు ఇంట్లో ఉంటారా లేదా, ఒకవేళ ఆ టైంలో ఫోన్ చేస్తే ఏమైనా అనుకుంటారా అని చాలా మదన పడిపోయాడు. సావిత్రికి ఫోన్ చేసి అందరూ ఎలా ఉన్నారు ఏంటి అని కనుక్కొని చివరిగా వాళ్ళ అమ్మతోనే, అమ్మ నేను అనన్యతో మాట్లాడాలనుకుంటున్నాను, తనకి ఫోన్ చెయ్యొచ్చా అని అడిగాడు. సావిత్రి, సరే నాన్న, ఫోన్ చేసి ముందుగా అందరినీ క్షేమ సమాచారాలు అడిగి ఆ తర్వాత అనన్యకి ఫోన్ ఇమ్మని అడుగు. ఫోన్ ఇచ్చారు కదా అని గంటలు గంటలు మాట్లాడాలని చూడకు. పెళ్ళికి ముందే ఎక్కువ మాట్లాడేసుకుంటే ఆ తర్వాత మీ మధ్య మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు, పోట్లాడుకోవడమే సరిపోతుంది. అందుకే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని చెప్పింది. తల్లి చెప్పిన దానికి సరేనమ్మా, నువ్వు చెప్పినట్టుగానే చేస్తానులే అని ఫోన్ పెట్టి సత్యప్రసాద్ గారికి ఫోన్ చేశాడు. అప్పటికి బయటే ఉన్న సత్యప్రసాద్ గారు ఫోన్ లిఫ్ట్ చేసి, బాబు మీరంతా బాగున్నారా అని పలకరించారు. బాగున్నానండి, ఇంట్లో అంతా బాగున్నారా అని ప్రతి ఒక్కరిని పేరు పేరున అడిగాడు. అంతా బాగున్నారు బాబు అని చెప్పి కాస్త ఆ విషయాలు ఈ విషయాలు మాట్లాడుకున్న తరువాత చివరిగా, మావయ్య గారు మీకు అభ్యంతరం లేకపోతే అనన్యకు ఒకసారి ఫోన్ ఇవ్వగలరా అని అడిగాడు ఉజ్వల్. సత్యప్రసాద్ గారు, అయ్యో బాబు నేను ఇంకా ఇంటికి వెళ్ళలేదు, ఒక అరగంటలో ఇంటికి వెళ్తాను, అప్పుడు అమ్మాయితో మీకు ఫోన్ చేయిస్తాను, ఏమీ అనుకోకు బాబు అని సంజాయిషి చెప్పారు. అయ్యో పర్వాలేదు మావయ్య గారు, ఎప్పుడు వీలైతే అప్పుడు ఒకసారి చేయించండి చాలు, కాలేజ్ విషయంగా కాస్త మాట్లాడదామని. సరే మావయ్య గారు అని ఫోన్ పెట్టేశాడు. సత్యప్రసాద్ గారు తను వచ్చిన పనిని త్వరగా పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నారు. ఆయన ఇంటికి వచ్చేసరికి అనన్య హాల్లోనే కూర్చుని ఏవో డిజైన్స్ గీసుకుంటూ ఉంది. ఇంట్లోకి వస్తూనే సత్యప్రసాద్ గారు తన జేబులో ఉన్న ఫోన్ను అనన్యకిచ్చి, అమ్మ అల్లుడు గారు ఇప్పుడే ఫోన్ చేశారు, నీకు ఇద్దామంటే నేను బయట ఉండిపోయాను, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు అని అనన్య చేతికి ఫోన్ ఇచ్చారు. ఉజ్వల్కి ఫోన్ చేసి మాట్లాడు అనేసరికి అదురుతున్న గుండెలతో ఫోన్ చేతిని అందుకొని అక్కడే మాట్లాడాలా, తన గదిలోకి వెళ్ళి మాట్లాడాలా అని తటపటాయిస్తూ ఉండిపోయింది. సత్యప్రసాద్ గారే అనన్య ఇబ్బందిని గమనించి, నీ గదిలోకి వెళ్ళి మాట్లాడలేమ్మా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండదనుకుంటా అని చెప్పి ఆయన నిర్మల అని భార్యని పిలుస్తూ పెరటి వైపుకు వెళ్ళిపోయారు. అనన్య సంతోషపడిపోతూ తన గదికి వెళ్ళి ఉజ్వల్ నంబర్కి కాల్ చేసింది. అనన్య ఫోన్ కోసం ఎదురు చూస్తున్న ఉజ్వల్ వెంటనే లిఫ్ట్ చేసి, హలో అన్ను అన్నాడు. ఉజ్వల్ వాయిస్ 2 రోజుల తర్వాత వినడంతో ఊ అని పలికింది. ఉజ్వల్ ఎంతో ప్రేమగా, ఎలా ఉన్నావురా, సారీరా 2 రోజుల నుంచి అస్సలు వీలు కాలేదు, ఎగ్జామ్స్ వస్తున్నాయి, అందువల్ల కాస్త ఎక్కువ టైం కాలేజీలోనే ఉండిపోవాల్సి వచ్చింది, ఇప్పుడే వీలు చిక్కింది, తీరా చూస్తే మావయ్య బయటే ఉన్నారు, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని అడిగాడు. అనన్య మామూలుగా బాగానే ఉన్నాను అని అంది. అనన్య మాటల్లో డల్నెస్ని గమనించి, ఎందుకురా అలా డల్గా ఉంటావు, మనం ఎప్పటికీ కలిసి ఉండాలి అంటే ఇద్దరి మధ్య కొంతకాలం దూరం ఉండడం మంచిదే, అప్పుడే మనం ఒకరిని ఒకరం అర్థం చేసుకోవడానికి బాగుంటుంది అని సరదాగా కాసేపు మాట్లాడుతూ ఉండిపోయాడు. అనన్యతో మాట్లాడుతూ తల్లి చెప్పిన విషయాన్ని మర్చిపోయాడు. ఉజ్వల్తో మాట్లాడుతూ ఎంతసేపు మాట్లాడుతున్నానో అనే విషయాన్ని గమనించుకోలేదు అనన్య. పెరట్లోకి వెళ్ళిన సత్యప్రసాద్ గారు తల్లి అన్నపూర్ణమ్మ పక్కన కూర్చుంటూ అంతకుముందు ఉజ్వల్ ఫోన్ చేసిన విషయం, ప్రస్తుతం అనన్యకి ఫోన్ ఇచ్చి ఉజ్వల్తో మాట్లాడమన్న విషయాన్ని చెప్పారు. అన్నపూర్ణమ్మ కొడుకు చెప్పింది విని తల ఊపి ఊరుకున్నారు. అనన్య ఎంతసేపటికి ఫోన్ తీసుకురాకపోయేసరికి ఇక తప్పక అన్నపూర్ణమ్మే మామూలుగా వెళ్ళినట్టుగా అనన్య గదిలోకి వెళ్ళారు. అనన్య అప్పటికే నవ్వుతూ సరదాగా ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. మనవరాలి ముఖంలో అంతులేని సంతోషం కనిపిస్తూ ఉంటే అన్నపూర్ణమ్మ చాలా సంతోషించింది. అనన్య అన్నపూర్ణమ్మ రావడం చూసి ఉజ్వల్తో, సరేనండి ఇంక ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అన్నపూర్ణమ్మ నవ్వుతూ మంచంపై కూర్చుని అనన్యను దగ్గరికి పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుంది. ముందుగా మామూలుగా మాట్లాడుతా, ఏమంటున్నాడు నా మనవడు అని అడిగింది. అనన్య వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అవన్నీ చెప్పింది. అన్నపూర్ణమ్మ అంతా విని, సరే నేను ఒక పని చెప్తాను విను, మీరిద్దరూ ఇలా ఫోన్లో అస్తమానం మాట్లాడుకోవడం అనేది ఒక రకంగా ప్రమాదకరం అన్నారు.
అన్నపూర్ణమ్మ ఆ మాట అనగానే అనన్య గుండెల్లో రాయి పడ్డట్టు అయింది. అంటే ఏంటి నాయనమ్మ, ఆయనతోటి అసలు మాట్లాడొద్దు అంటావా అని అడిగింది. అస్సలు మాట్లాడొద్దని కాదు కానీ మాట్లాడొద్దు అంది. ఆ మాట అనగానే అనన్య కళ్ళ వెంట నీళ్లు కారిపోయాయి. అన్నపూర్ణమ్మ అనన్య కన్నీళ్లు తుడిచి, ఓసే పిచ్చిమొద్దు, నేను మాట్లాడొద్దు అన్నది ఫోన్లో. మీ ఇద్దరూ మాట్లాడుకోవడానికి మరొక ఐడియా చెప్తాను. మీరిప్పుడు ఫోన్లో మాట్లాడుకునే మాటలన్నీ గాలిలోనే కలిసిపోయేవే. అలా కాకుండా అవి ఎప్పటికీ తీపి జ్ఞాపకాల్లానే మీతో పాటే ఉండాలంటే నేను మీకొక ఉపాయం చెప్తాను అంది. తన నాయనమ్మ ఏం చెప్తుందో అర్థం కాక అనన్య అన్నపూర్ణమ్మ వైపు తిరిగి మంచంపై మఠం వేసుకుని కూర్చుని ఏం చెప్తుందా అని ఆత్రంగా చూసింది. మొత్తం మీద మన అనన్యకి ఉజ్వల్కి నిశ్చితార్థం అయిపోయింది. ఇంకా పెళ్ళి ఒకటే బాకీ. అనన్య ఉజ్వల్ ఎంతో ముచ్చటగా మాట్లాడుకుంటూ ఉంటే అన్నపూర్ణమ్మ వాళ్ళిద్దరిని ఫోన్ మాట్లాడుకోవద్దు అని చెప్పింది. దానికి ఏదో ఒక ఉపాయం కూడా చెప్తాను అని అన్నారు. ఇంతకీ ఆ ఉపాయం ఏమై ఉంటుంది? అదేంటో తెలుసుకోవాలనుందా? అయితే నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.